భార్య బిడ్డలు కుటుంబస్తులు ఎవరు ఆయన దగ్గరికి రాలా. 38 సంవత్సరాల నుంచి ఆయన తిన్నాడా లేదని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ భయంకరమైన దీన స్థితిలో, ఆ అనారోగ్యమైన స్థితిలో, ఆ పక్షవాయం కలిగిన స్థితిలో పడి ఉన్నప్పుడు ఆయన మనస్సులో అనుకున్నాడంట, యేసు ప్రభు అడిగాడంట, ఏరా నువ్వు బాగుపడదావు నీకు లేదా అంటే, బాగుపడాలని నేను ఎదురు చూస్తాను అన్నాడు. బాగుపడాలని ఎందుకు అనుకున్నాడంటే, ఏదో ఒక రోజు దేవుని కనికరం నా మీదకి వచ్చిందని తన మనస్సులో ఒక ఆలోచనతో బ్రతికాడండి. ఈ రోజున నువ్వు ఏ ఒక్క భయంలో, ఏ ఒక్క పిరికితనం, ఏ ఒక్క అసమాధానం ఉన్నా నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక రోజు నా జీవితాన్ని దేవుడు ఫలభరితముగా మారుస్తాడు. ఏదో ఒక రోజు నా జీవితానికి దేవుడు ఒక ఆశీర్వాదమైన కార్యములు జరిగిస్తాడు. ఆ నమ్మకంతో ఉండాలంటే దేవుడి విషయంలో నువ్వు ఎవరి మీద అనుమానం పడక దేవుడి మీద అనుమానం పడమా. హల్లెలూయా. ఆయన చేతగాని దేవుడు కాదు, ఆయనకి చెవులు మందం కాదు, ఆయన చేతులు కొరచ కాదు.